అచ్చగా కావాలన్నప్పుడు నేను పిలిచిపోయింది. ఇలా ఇచ్చారు మాకు ఆ గదిలో ఉంటాము. గదిలో ఉండేవాళ్ళు. ఆ పక్కన మా ఊరు ఉంటున్నాం. మేము ఆఫీస్కి ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు వచ్చి అందరినీ నిండేవాళ్ళు. లేదు వాటి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. నాకు ఒక మాట బాగా గుర్తుంది. పాపడి గురించి చెప్పినప్పుడు ఆమె చెప్పారంటే పచ్చడి పచ్చడి కదా ఆ పచ్చడి నాకు అంటే గొప్పటి తగినప్పుడు ఆ మనకుంటుంది ఆ మనకు చెప్పారు. అంటే పాపం అనేది పచ్చడి కడిగేసుకున్నాం కానీ అంటే గొప్పకంటిని కడిగేసుకుంటాం కానీ ఆ మనకతో మనకుంటుంది. అయితే పాపం అనేది ఆవులో కైపడి వెళ్ళినా కానీ మనకుంటుంది. ఆ మనకపోవడం లేకుండా కడుక్కోవడం ఆ మనకు పాపం మనకపోవడం అంటే మనకు మనకు ఉంటుంది కదా. ఆ పాపం అనేది పైకి ఇస్తుంది. పక్కకి ఏమైనా అనుకుంటే పైకి వెళ్ళి వస్తుంది. కానీ మనకు పైకి కొంచెం బాగుంటుంది అయినా ఉంటుంది. అది కూడా లేకుండా చేసుకోవాలి. అంత అంత లోతుగా వాటి పాపం అనేది మనకు లేకుండా చేసుకోవాలి. ప్రార్థన కొనుక్కోవాలని చెప్పారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత అందరు పక్కన ఉండేవాళ్ళు. పక్కలో కూడా అమ్మగారికి మనలో పాప అందరికి పరిచయం చేశారు. మా అమ్మగారికి రోజు పక్కన బయటకు తీసుకురావడం అంటే సంతనాయ భార్య పాలమ్మ గారికి అందరికి చేస్తారు. కొంతమందికి ఆ అమ్మకి అంత పడింది. ఆమె 15 సంవత్సరాలు మా అమ్మగారికి సేవ చేశారు. పరిచయం చేశారు. ఎత్తి పోసారు. 15 సంవత్సరాలు చేశారు. ఇంకా లాస్ట్ లో మనం కొంచెం టెక్నాలజీ చేయలేకపోతే మేము ఉన్నాం కదా. మా పిల్లలు చేస్తా ఉన్నారు. తర్వాత మా రాజీరావు గారు అమ్మలో ఉన్నారు. పెట్టే పరిచయం ఆమె చేశారు. అయితే మేము మాట్లాడిన పక్కగా నాకు తెలిపేశారు. మీరు తెలియదు కనపడేశారు. ఇలా మనిషి ప్రాణం చేసుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యాలు చదువుతున్నాము అనేది లేకుండానే ఆ పనులలోకి వెళ్ళిన తర్వాత ఇక స్నానం చేసి బయటకు జరుగుతున్నాడు. బయటకు జరిగి బయటకు చేయడానికి ఏముంటారు ఉండేది. అయినా సరే ఆ చెయ్యి చదువుకోవాలి ఉండదు. పక్కన కూడా తిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాము, బయట చదువుకున్నాం. పక్కవాళ్ళతో సంవత్సరం కలిసి అంటే ఆ ఊరి పక్కనే వాళ్ళు కలిసి ఉన్నాము. అప్పుడు అయిపోయిన తర్వాత డబ్బులు రోజు ఉన్నాం. ఆ తర్వాత మేము అప్పుడు గుర్తు పడుతున్నాము. ఆ రోజు అప్పుడు చిన్నగా అయిపోయాడు. చిన్నపోయాడు మనిషి. మా పాపని కదా ఆ పాపకు ఎదుగుని తీసుకొస్తున్నాను. తీసుకొస్తుంటే తీసుకొస్తున్నాను. చెయ్యి పంపించడానికి కింద పడుతుంది. అందరూ వచ్చి అదే క్లాస్ అనమాట. ఇంకా ఆ తర్వాత 3 చనిపోయింది. తెలంగాణ ఏమంటే ఆ పిల్లలు నా వాళ్ళు కూడా నా అమ్మగారికి మానవాళ్ళకి వచ్చేవాళ్ళు కాదు. వస్తే పడతారు ప్రార్థన చేసేవా ప్రేమించలేవో అడిగేవాళ్ళు. అది ప్రార్థన చేసారు చెప్పేది. పాత రావాలంటే మాకు ప్రేమ వేరే అడిగినారు పంపించడం అర్థం చేస్తారని అయిపోయేవాళ్ళు. అందుకని మేము మా అమ్మాయి చాలా గౌరవంగా ఉండేవాళ్ళకి పాఠాన్ని ఎంతోటి పరిచయం చేసి ఆత్మలు అప్పట్లో పక్కన వచ్చినప్పుడు చాలా అంశాలు చెప్పేవాడు. ఇప్పుడు ఏంటంటే ఎవరికోవడం మనకి చెప్పేవాడు. అంత వదిలేని తర్వాత కూడా సరళ మాట ఎలా బాగుండేవాడు.
ఆ పని వెళ్ళడం రోజులమ్మ రిక్షాన్ని మాట్లాడి రోజు అభివృద్ధి కష్టం చేసేట్లా ఉండదు. ఇప్పుడు కూర్చోనే రావాలని స్థితిలో కూడా అంటే దేవుడు వాటిని ప్రకటించడం అంటే ఆమె అంత ఇష్టం. దేవుడు అంటే అంత ఇష్టం, బయటికి చెప్పడం అంటే అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఇంకా ఏ మనుషుల్లో మాటలు మాట్లాడలేదు ఎప్పుడు బయట కూర్చుంటే ప్రార్థన చేసుకోవడం ఉంటుంది. కూర్చున్నప్పుడు బాగా మాట్లాడుతుంటారు. కానీ అప్పుడు చాలా మాట్లాడారు చాలా మామగారికి నమ్మకంలో ఉంది. విజయవాడ నుంచి వచ్చాను. వస్తే మాకు జిహానస్ బాగా సీరియస్ అవుతారు. మనకు వచ్చి అనుభవాలు అందుకే మార్పసుకునేవాళ్ళని అడిగిస్తుంది వాటిని చెబుతా ఉంటుంది. అయితే ఆ రాష్ట్రం ఏమైందంటే హైదరాబాద్ లో వ్యతిరేకం చదవడం మొదలుపెట్టింది. ఒకసారి నాకు దాదాపు వంట చేస్తున్నాను. సంవత్సరం ఉన్నారని చెప్పారు కదా, అప్పుడు వ్యాపారం వంట చేసిన సంవత్సరం. సాయంత్రం కూడా కూర చిన్న కూర అమ్మగారు అడిగితే ఉన్నా కూడా సర్దుడు పోవా. సరేనంటే ఆమె కొంచెం చిన్న కూర వేసి తీసుకెళ్ళి ఇస్తే ఆ కూర కబోలు తీసుకొచ్చి బాగా చూపించారు. చిన్నప్పుడు చెప్పా ఈ కూర ఎక్కడ తినాలి, ఏమున్నది మామగారు అన్నారు, కావమ్మా మనకు ఇదేగా దొరుకుతుంది దాని బట్టి సంతోషించు. లేకపోతే కూడా మనకు బాగున్నారు అసలు పెట్టాల్సిన అవసరం లేదు, విశ్వాసం ఉంది. కానీ అమ్మగారు లేకపోలేదని మన బాబా చూస్తారు. అయితే మనము మన నిజంగా మనం సంతోషించాలి కానీ మనం దీన్ని బట్టి బాగుపడుకోవాలమ్మా అని చెప్తున్నారు. నాకు అట్లా చాలా స్ఫూర్తి శాతం చాలా ఉండేది బట్టి ఎక్కువ తీసుకొచ్చి మండలంలో తీసుకొచ్చి మండలంలో చేయించారు. పాగారు కొన్ని అనుభవాలు చేశారు. మంచిదండి, చాలా విషయాలు చెప్పారు.